వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేవాటికి భారతదేశానికి సంబంధించినటువంటి బయోస్పియర్స్ రిజర్వ్స్ అనమాట. అదేవిధంగా అవి ఉన్నటువంటి రాష్ట్రం సంబంధించి యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి బయోస్పియర్స్, అదేవిధంగా అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఆ యొక్క ప్రదేశాలు అనేవి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో మొత్తం అయితే 18 ఉన్నాయన్నమాట బయోస్పియర్కి సంబంధించి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మనకి ముందుగా నీలగిరి, ఇది వచ్చేవాటికి తమిళనాడు స్టేట్లో ఉంది. నెక్స్ట్ అగస్తమలై కేరళ, గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడులో ఉందన్నమాట. ఇది కూడా గ్రేట్ నికోబార్, ఇది వచ్చేవాటి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. సిమ్లిపాల్, ఇది వచ్చేవాటికి ఒడిశా. నెక్స్ట్ వచ్చేవాటికి అమర్కంటక్ అదానకర్, ఇది వచ్చేవాటికి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈ రెండింటి మధ్యలో ఉందన్నమాట, ఈ రెండు స్టేట్ల మధ్య. సో నెక్స్ట్ వచ్చేవాటికి పచ్చిమర్హి, ఇది వచ్చేవాటికి మధ్యప్రదేశ్. సుందర్బన్ వెస్ట్ బెంగాల్ అనమాట. నెక్స్ట్ వచ్చేవాటి దిబ్రూ సికాయ్, ఇది వచ్చేవాటికి అస్సాంలో ఉంది. నెక్స్ట్ మానస అస్సాం. నోక్రిక్, ఇది వచ్చేవాటికి మేఘాలయ స్టేట్లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేవాటికి దెహాంగ్, ఇది వచ్చేవాటికి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కాంచన్జంగ్, ఇది వచ్చేవాటికి సిక్కిం. నందాదేవి ఉత్తరాఖండ్. రాన్ ఆఫ్ కచ్ గుజరాత్. కోల్డ్ డిజర్ట్ హిమాచల్ ప్రదేశ్. శేషాచలం, ఇది వచ్చేవాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేవాటికి 18 వచ్చేవాటికి పన్నా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందన్నమాట. సో ఇవన్నీ 18 సంబంధించి యునెస్కోకి చేత గుర్తింపు పొందినటువంటి బయోస్పియర్ రిజర్వ్లకు సంబంధించిన అప్డేట్స్ అనమాట. సో ఇవి ఖచ్చితంగా ఆర్ఆర్బీగానే ఉండి ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి, నేషనల్ జరిగేటువంటి బ్యాంక్ ఐబీపీఎస్కి సంబంధించి కానివ్వండి, ప్రతి ఎగ్జామ్లో కూడా వీటిని ప్రధానంగా అడగడం జరుగుతుందన్నమాట. ఒక మార్క్ అయితే మనకి కంపల్సరీ. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.